ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క అసలు జాబ్ అనేది ఎలా ఉంటుంది, గ్రేడ్ 3 యొక్క జాబ్ ఎలా ఉంటుంది, దాని శాలరీ ఎంత, ప్రమోషన్ వస్తే ఎలా ఉంటుంది, వర్క్ ఏముంటుంది, పని సమయం ఎంత ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ చూడండి, ఈఓ ఆఫీసర్. సో అసలు ఎండోమెంట్ ఆఫీసర్ అంటే ఎవరు, అసలు ఏంటి అని క్లియర్గా తెలుసుకుందాం. ఎండోమెంట్ ఆఫీసర్ అంటే దేవాలయ శాఖలో పనిచేసే ఒక కార్యనిర్వహణాధికారి. సో ఎండోమెంట్ ఆఫీసర్ అంటే ఏంటండి, దేవాలయాల్లో పనిచేసే ఒక కార్యనిర్వహణాధికారి. అయితే వీరు హిందూ దేవాలయాలు మరియు మతపరమైన సంస్థల పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆస్తుల నిర్వహణను చూసుకుంటారు. సో వీళ్ళ పని ఏంటండి అంటే దేవాలయాలను అండ్ అలాగే మతపరమైన సంస్థలను అండ్ అలాగే ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అలాగే ఆస్తుల నిర్వహణ, సో దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్, సో ఇవన్నిటిని కూడా ఈఓ ఆఫీసర్ అనేది చూసుకుంటారు. ఈయన అధీనంలోనే ఇవన్నీ ఉంటాయి గ్రేడ్ 3కి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి వారి విధులు. సో వాళ్ళు ఏం పని చేస్తారు, సో వారు ఏ పని చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్. సో గవర్నమెంట్ రూల్స్ని ఖచ్చితంగా అమలు చేయాలి, పాటించాలి, వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ని పాటించాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఫైనాన్షియల్ అఫైర్స్. సో దేవాలయాలకు సంబంధించిన ఆదాయ వనరులని, ఆదాయ లెక్కలని అన్నిటిని కూడా వీళ్ళు చూసుకోవాలి. అండ్ అలాగే పాలసీస్ అండ్ ప్రాజెక్ట్స్. సో దేవాలయాల యొక్క ప్రాజెక్టులు అంటే గుడి నిర్మాణాలు కానీ, ప్రసాదాలు కానీ, లేదంటే ఇతర వ్యవహారాలను కూడా వీళ్ళే చూసుకోవాలి. సో గుడి బాధ్యతలు మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో గుడిలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా బాధ్యత వహించాలి. ఏవైనా ఉత్సవాలు అంటే జరుగుతాయి కదండి. సో అలాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన కరెక్ట్గా ఉండాలి. అండ్ అలాగే మేనేజ్మెంట్. సో ఎక్కువ ఇబ్బందులు కాకుండా, తోపులాటలు జరగకుండా, గొడవలు జరగకుండా ఇవన్నిటిని కూడా వాళ్ళే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో గుడి యొక్క ఆస్తుల వివరాలని, దాని యొక్క మొత్తం ఆదాయాన్ని కూడా వాళ్ళే చూసుకోవాలి. అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో భక్తులందరితోనూ చాలా డీసెంట్గా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కానీ, ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా కార్యనిర్వహణాధికారే చూసుకోవాలి. అంటే త్రాగునీరు సరఫరా చేయడం, టాయిలెట్స్ని కరెక్ట్గా ఉంచడం, పార్కింగ్ని కరెక్ట్గా ఉంచడం, కరెక్ట్గా గుడిలోనికి వెళ్ళే లైన్స్ని కరెక్ట్గా ఉంచడం, ఇలాంటివన్నీ వాళ్ళే చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీళ్ళ యొక్క లీవ్ బెనిఫిట్స్. సో లీవ్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీరు పనిచేసే కాలానికి సంబంధించే ఈ ఎర్నడ్ లీవ్స్, మెడికల్ లీవ్స్ అంటే మీకు ఏదైనా అనారోగ్యం కలిగితే ఇచ్చే లీవ్స్, అండ్ అలాగే మహిళలకైతే మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. అండ్ దాంతోపాటుగా హాఫ్ పే లీవ్స్ కూడా ఉంటాయి, అంటే జీతం మీకు సగమే వస్తుంది. అండ్ అలాగే క్యాజువల్ లీవ్స్, సాధారణ లీవ్స్. సో మీకు సంవత్సరంలో నార్మల్గా లీవ్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ గ్రేడ్ 3 ఉద్యోగులకు సాధారణంగా 3 రకాల సెలవులు ఉంటాయి. ఏంటండి? హాఫ్ పే సెలవులు. సో ఇవన్నీ ఉంటాయండి, ప్రతి సంవత్సరానికి 20 రోజులు ఉంటాయి. అర్జిత సెలవులు ఎలా ఉంటాయండి, మీరు పనిచేసిన కాలానికి సంపాదించుకునే సెలవులు, ఇవి ఎర్నడ్ లీవ్స్. అండ్ అలాగే అవసరమైతే జీతం లేని సెలవు. సో మీకు జీతం వద్దు అనుకుంటే అత్యవసరమైన సెలవులు కావాలంటే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్స్ ఉంటాయి. సాధారణ సెలవులు, క్యాజువల్ లీవ్స్, సంవత్సరానికి 15 రోజులు మీకు క్యాజువల్ లీవ్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ చూడండి, ప్రమోషన్ దశలు ఇలా ఉంటాయి. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి వెళ్తారు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్తారు, గ్రేడ్ 1 నుంచి అసిస్టెంట్ కమిషనర్కి వెళ్తారు. అండ్ అలాగే అసిస్టెంట్ కమిషనర్ తర్వాత డిప్యూటీ కమిషనర్ తర్వాత జాయింట్ కమిషనర్ తర్వాత ఎడిషనల్ కమిషనర్ తర్వాత కమిషనర్. సో ఇన్ని రకాల ప్రమోషన్స్ ఉన్నాయండి. సో గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 2కి తర్వాత 1, ఇలా 1 by 1 మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ప్రమోషన్ రావడానికి మినిమం 3 to 4 years అవుతుందండి. మినిమం 3 to 4 years అనేది మీకు ప్రమోషన్కి పట్టడం జరుగుతుంది.
సో నెక్స్ట్ టైమింగ్స్ అనేది మీకు ఎలా ఉంటుందంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి వర్క్ అనేది. సో ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మాత్రం టైం అనేది ఉండదు. సో అవసరమైనప్పుడు మీరు అక్కడ ఉండవలసి ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి గ్రేడ్ 3 యొక్క పే స్కేల్. సో జీతం ఎంత ఉంటుందంటే 25,220 నుంచి 80,910 రూపాయలు ఉంటుంది. అండ్ మీకు అన్ని ఎలివెన్సెస్ కూడా ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను చెప్పాను. అండ్ గృహ అద్దె భత్యం, సో హౌస్ రెంట్ ఎలివెన్సెస్ ఉంటుంది. అండ్ ప్రయాణ భత్యం, ట్రావెలింగ్ ఎలివెన్స్ అనేది మీకు లభించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మహిళలకు ఎలా ఉంటుందంటే మహిళలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటుంది. సో ఇది ఒక ప్రాఫిట్, రెస్పెక్టబుల్ జాబ్, సో సమాజంలో ఒక గౌరవనీయమైన ఉద్యోగం. అండ్ అలాగే ఈజీ టైమింగ్స్, సో టైమింగ్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సేఫ్టీ జాబ్, సో మీరు గుడి దగ్గరే ఉంటారు కాబట్టి మీకు చాలా సెక్యూరిటీగా ఉంటుంది అనమాట జాబ్. సో మహిళలందరూ తప్పకుండా పెట్టుకోండి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో కోర్స్ కూడా ఎలా ఉంటుందంటే డిజిటల్ క్లాసెస్ వీడియోస్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పబడడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎలా ఉంటుందంటే టోటల్ కంటెంట్ కూడా మనకి చాలా బాగా చెప్తున్నారు. అండ్ పీపీటీస్ అండ్ మెటీరియల్స్ చూసినట్లయితే పిక్చర్ ఓరియంటల్ రూపంలో పెట్టడం జరిగింది. సో మీరు ఎక్కడ ఇలాంటి పీపీటీ చూసుండ్రు, చాలా అద్భుతంగా చేసాం. సో అది మీకు డెమోలో కూడా కనిపిస్తాయి. సో మీరందరూ కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ అలాగే డెమో మెటీరియల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఆ మెటీరియల్ చూస్తే మీకు రామాయణం కానీ పురాణాలు కానీ మహాభారతం కానీ దగ్గర నుండి మీరు చూసిన అనుభూతి అయితే మీకు వస్తుంది. అండ్ క్లియర్గా అర్థమవుతున్నాయి కూడా. సో నెక్స్ట్ అసలు మన ఇందులో ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఏముంటుందంటే కంటెంట్లో చూడండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఫ్రీ కంటెంట్ కూడా మనకి 8 వీడియోలు పెట్టడం జరిగింది. సో మొత్తం ఇందులో 817 వీడియోస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 330 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఎడిట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి. సో అండ్ దాంతోపాటుగా మెటీరియల్స్ 303 ఫైల్స్ ఉన్నాయి. సో ఇవి మీకు ఓపెన్ చేసుకునే ఇది కూడా ఉంది, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. అండ్ అలాగే నేను మీకు టెస్ట్ సిరీస్ ఉన్నాయండి, చూడండి 3681 టెస్ట్లు. సో 3681 టెస్ట్లు ఉంటే అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ టెస్ట్ సిరీస్ హిందూ ఫిలాసఫీలో చూడండి 1663 టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో మనకి మొత్తంగా ఈ ఎండోమెంట్కి 20,000 to 30,000 బిట్స్ వరకు మేము అందచేస్తున్నామండి. ఆల్రెడీ 20,000 అప్లోడెడ్ అయిపోయి, సో ఇంకా 10,000 మీకు ఇంకా అందిస్తున్నా. ఇంక దాంతోపాటుగా ఇంకా మోర్ అందించడానికి మేము ట్రై చేస్తున్నాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్. సో మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ క్లాసెస్. సో పూర్తిగా అన్నీ కూడా ఉండడం జరిగింది. అండ్ హిందూ ఫిలాసఫీ సిస్టంలో టెంపుల్ సిస్టంలో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారీగా పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి, అండ్ దాంతోపాటుగా మిగిలిన దేవాలయ ఆగమాలు ఉన్నాయి. అండ్ మిగిలినవి ల్యాండ్ రికార్డ్స్, హిందూ కుటుంబ వ్యవస్థ అండ్ అలాగే దేవాలయ ఆదాయ వనరులు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అవి చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇది చూపించడం జరుగుతుంది, ఓకేనా. అండ్ దీంతో పాటుగా మెటీరియల్స్ కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాప్టర్ వైజ్గా రామాయణంలోని రామాయణం, మహాభారతంలోని మహాభారతం. అక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ కూడా మేము పెట్టడం జరిగింది. మీకు ఎలా ఉంటాయో కూడా మీకు డెమో కూడా పెట్టాము. సో ప్రింటింగ్ ఆప్షన్ అయితే లేదు, కానీ మీకు చాలా చాలా అద్భుతంగా పీపీటీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసిన తర్వాతే ఏదైనా నాకు చెప్పండి, ఓకేనా. సో ఈ విధంగా మన దగ్గర ఉన్నాయి కదండి. సో మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే ఉంది. అండ్ దీంతో పాటుగా లోపల ఎలా ఉంటాయి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి డెమోగా ఎలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి. సో రామాయణంలోని బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన, సో క్యారెక్టర్స్. సో శ్రీరాముడు గురించి, సీత గురించి, సో ఇది బాలకాండలో క్యారెక్టర్స్ గురించి అనమాట, అర్థమైందా. సో ఇది సింపుల్గా మీకు అర్థం అవడానికని పెట్టాను డెమోగా. సో పీపీటీస్ ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి మహాభారతంలోనే
కర్ణుడి మెటీరియల్లో కర్ణుడి కుటుంబం యొక్క స్లైడ్ తీసి పెట్టాను. అండ్ దేవాలయ ఆగమాల్లో ఆగమ శాస్త్రం గురించి ఉండే పీపీటీ ఇలా ఉంటుంది. అండ్ అలాగే పురాణాల్లో చూడండి, ఇది పురాణాలకు సంబంధించిన పీపీటీ. అండ్ దాంతోపాటుగా భూ రికార్డుల్లో ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఒక పీపీటీ. సో పీపీటీ అనేది ఇంత అద్భుతంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి, చాలా చాలా బాగా నచ్చుతాయి. సో ఇక్కడ కంటెంట్ని చూసిన తర్వాత ఇంకెక్కడైనా మీకు నచ్చితే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చండి, కానీ ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏం కాదు కదా, కానీ మళ్ళీ ఈ అద్భుతమైన కోర్స్ మేము మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ మీకు రాకూడదు కాబట్టి మీకు డెమో పీపీటీస్ కూడా నేను చూపిస్తున్నాను. అండ్ మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. సో మనకి ఇందులోన డిజిటల్ క్లాసెస్, మెటీరియల్, పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందజేస్తున్నాం. ఇది కేవలం 1500 రూపాయలకి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 50% ఆఫర్తో. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ని చూడండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అయితే అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.